ఎందుకంటావేంటి బావా? నీ చెల్లిలా నాకు కూడా కడుపొస్తే బాగుంటుంది కదా. డ్యూటీ గురించి ఆలోచించొచ్చు కదా. భర్త పక్కనే ఉన్నప్పుడు డ్యూటీ ఏంటి బావా? నాకు కూడా కడుపొచ్చి మనం వెళ్తున్న కార్ పంచర్ అయిపోయి స్టెప్నీ లేకుండా నువ్వే టైర్ మార్చేస్తే ఆ కిక్కు ఎలా ఉంటుంది? ఏయ్, మా చెల్లి కోసం అయితే చేశాను గాని అందులో నువ్వుంటే చాలా కష్టం. ఓ, ఎందుకు బావా? నీ హైటు వెయిట్ నాకు తెలీదా? హా? మొత్తం ప్రపంచమే నా గురించి గొప్పగా మాట్లాడుతుంటే నువ్విలా మాట్లాడుతున్నావేంటి బావా? ఎందుకు? చెప్పింది చాలే గాని ఎందుకు పిలిచావో చెప్పు. పొలంలో నడుచుకుంటూ వెళ్దాం బావా. మన బండి ఎలాగో పాడైంది కదా. ఈ కాలంలో జట్కా బండి కూడా ఉండదు. అసలు నీకు అలుపే రాదా? బండి రిపేర్కి ఇచ్చావు, నాకు కూడా ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి. నువ్వు ఆయింట్మెంట్ రాస్తే బాగుంటుంది. అలా ఆయింట్మెంట్ రాసి మూలకి కూర్చోబెడతాను. అలా కూర్చోబెడితే ఎలా బావా? మరి ఏం చేయాలి? ఈరోజు రాధాకృష్ణుల స్వామి వారికి భార్యాభర్తలు కలిసి దీపారాధన చేస్తే ఆ జంట కలకాలం సంతోషంగా ఉంటుందంట. ఎవరు చెప్పారు? పోలీస్ స్టేషన్లో కాసేపు ఆట విడుపుగా ఉంటుందని పేపర్ తిరిగేశాను. అందులో రాసుంది బావా, ఇద్దరం కలిసి దీపారాధన చేసి దేవుడికి దండం పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. అస్సలొద్దు, నా చెల్లెలు బాగుంటే చాలు. మరి నేను కూడా బాగుండాలి కదా. అయితే అభిషేకం చెయ్యి, పూజలు చెయ్యి. అంతేగాని నువ్వేదో విగ్రహాలు పెట్టి నన్ను విగ్రహంలా నిలబెట్టొద్దు. అయ్యో, అది కాదు బావా. చెల్లెళ్ళ బాగు కోసం నువ్వు పూజ చేస్తావు సరే, మరి మన కాపురం బాగుండాలని మనం కూడా పూజ చేయాలి కదా. మనం ఎప్పుడూ బాగుంటాం శివ. అలాగే మా చెల్లెళ్ళ పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత అంతా మంచి జరుగుతుంది. అంతవరకు తొందరపడకు. భగవంతుడా. మా చెల్లెలు కుముదవల్లిని కూతురని మీ నాన్న ఇంటికి తీసుకురావాలనుకున్నారు కదా. ఆ విషయంలో లేని అభ్యంతరం ఇప్పుడు మాత్రం ఎందుకొస్తుంది? మీ అన్నయ్య పంచాయతీ పెట్టించాడు కాబట్టి ఆ పిల్లని తీసుకొచ్చి ఈ ఇంట్లో ఎవరో ఒక పని మనిషిని తీసేద్దాం అనుకున్నాను. తను వస్తే మీకు కూడా కొంచెం శ్రమ తగ్గుతుంది కదా. ఛీ, మీరు ఇలాంటి మనుషులా? అవును, మేము ఇట్లాంటి వాళ్ళమే, ఇట్టాకే ఆలోచిస్తాం. ఇంతకీ డాక్టర్ నీకేం చెప్పిందమ్మా? నేను చెప్పను. అసలు ఆ విషయం గురించి ఆరా తీసినా జైల్లో పెట్టించి కారాలు మిరియాలు నూరి మీ అందరికీ 3rd డిగ్రీ ఇప్పిస్తాను. హలో నాగవల్లి మేడం, నువ్వేం పోలీస్ ఆఫీసర్వి కాదు. నీకిష్టమైన డిగ్రీలు ఇవ్వడానికి నువ్వు విఆర్ఓవి. ఎవ్వరైనా సరే చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించకూడదు దేవా సార్. అలా ప్రవర్తించినా, హక్కులను ఉల్లంఘించినా తర్వాత కఠిన కారాగార శిక్ష తప్పదు. అన్నా, కోడలంత రుచికరమైన భోజనం వండితే ఆనందపడకుండా దాని మాటలు వింటారేంది? నాకు గతికితే అతకదలే అమ్మా, నువ్వు తినే. వీళ్ళు మారరు. అలా అనొద్దన్నయ్య. ఆగవల్లి నిండు నూరెళ్ళు సుమంగలిగా ఉండాలని దీవించాలన్నయ్య. ఇలా మాట్లాడితే ఎలా? నాగవల్లి నా ప్రాణమమ్మా. కానీ ఆ ప్రాణం రాక్షసుడి చేతుల్లో నలిగిపోతుందంటే భరించలేను. దేవాబాబు తప్పు చేస్తే మంచి చెప్పాలన్నయ్య. అంతేకాని తనకి జీవితమే లేకుండా చేస్తే నాగవల్లి బాధపడుతుంది. ఎందుకు బాధపడుతుంది? తన మెళ్ళో బలవంతంగా తాళి కట్టాడు కాబట్టి ఆ ఇంటికి వెళ్ళింది గాని ఆ దేవరాజు మీద ఇష్టంతో కాదు. ఇప్పటికీ తనకి ఏ కష్టం వచ్చినా ఇక్కడికి వచ్చి నీ కోసం ఈ అన్నయ్య ఉన్నాడని చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన వాణ్ణి. నాగవల్లి నాకేం భారం అవదమ్మా. మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను. తనకి పుట్టిన బిడ్డని ఈ గుండెల మీద పెట్టుకుని పెంచుకుంటాను.
నువ్వు సూపర్ బావా. మీ చెల్లెల్లాగే ఎక్కడ ఎమోషన్ అయిపోయి తప్పు చేసిన వాళ్ళు బంధువే అని వదిలేస్తావేమో అనుకున్నాను. కానీ తప్పించుకోవడానికి వీల్లేదని చెప్తున్నావు. వీళ్ళనుకున్నారంటే దేవా బావకి శిక్ష పడేలా చెయ్యొచ్చు. కానీ వీర్రాజు బావ చాలా మంచివాడు. తాళి కట్టిన భర్త. ఎలాగైనా ఫోన్ చేయాలి. ఎవరిని అడగాలి? శివ వదిలే కరెక్ట్. ఏంటి ఏంటి నన్ను పక్కకు తీసుకెళ్ళి కన్విన్స్ చేయాలనుకుంటున్నావా? ఏంటమ్మా? ఏం లేదన్నయ్య, శివ వదినికి మంచినీళ్ళు ఏమైనా కావాలేమోనని అడుగుతున్నాను. నాకే అక్కర్లేదు. కానీ నాకు అవసరం ఉంది. అదేంటే, నీకు నీళ్లు కావాలంటే వెళ్ళి తాగొచ్చు కదా. శివాన్ ఎందుకు పిలుస్తున్నావు? అది అది ఏమైందక్క? ఏదో తడబడుతున్నావు? ఏం లేదు. హలో. అమృత పక్కకి పిలిచిందంటే ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది.